వరుస ఎన్కౌంటర్లతో మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉలిక్కిపడుతోంది. ఏజెన్సీలో చాలా ఏళ్ల తర్వాత భద్రతా బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. రంపచోడవరం మొదలుకొని మారేడుమిల్లి ఆ పైన ఏఓబి ఛత్తీస్గఢ్ వరకు నిఘా వర్గాలు చురుకుగా ఉన్నాయి. 2 రోజులుగా వరుసగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై రంపచోడవరం ఏజెన్సీ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. వరుస ఎన్కౌంటర్లతో దేశంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కదర్ సత్ఫలితాలు ఇస్తుంది. ఏదైతే నిషేధించబడినటువంటి మావోయిస్టు పార్టీ యొక్క కార్యకలాపాలన్నీ కూడా అంతం చేస్తామని చెప్పి అమిత్ షా ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏప్రిల్ నెలలో ఆపరేషన్ కదర్ చేపట్టినప్పటి నుంచి కూడా మావోయిస్టు పార్టీ యొక్క పూర్తిగా కూడా చర్యలు అనేవి నిలిచిపోవడం, చాలా వరకు కూడా మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో చనిపోతుండడం, చాలా మంది మావోయిస్టులు లొంగిపోతుండడం, మావోయిస్టు పార్టీ యొక్క కార్యకలాపాలు భవిష్యత్తులో ఇక కనిపించనిటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఛత్తీస్గఢ్ మావోయిస్టుల యొక్క పూర్తి కేంద్రంగా కనిపిస్తుంది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు మావోయిస్టులు ఏవైతే గిరిజన సమస్యల కోసం పోరాడుతూ వచ్చారు. అయితే ఈ మావోయిస్టు ఉద్యమం కొన్నిసార్లు పక్కదారి పట్టుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. అందువల్ల దేశంలో మావోయిస్టు పార్టీ యొక్క నిషేధం ఏదైతే అమలవుతూ వస్తుందో దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న కాన్సెప్ట్ లో ఈ ఆపరేషన్ కగర్ ను తీసుకొచ్చారు. అందువల్ల ముందుగా లొంగిపోవాలి అని చెప్పి మావోయిస్టులకు పిలిపించిన చాలా మంది అడవిలోనే ఉండిపోవడంతో ఈ ఆపరేషన్ కగార్ ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా దాదాపు 20,000 మందికి పైగా గ్రే హౌండ్స్ బలగాలు ఈ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్ లో పూర్తిగా పట్టు సాధించడంతో బలగాలు ఈ మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం దండకారణ్యాన్ని దాటి ఏఓబిలోకి ప్రవేశించడం, ఈ ఏఓబిలోకి ఉన్నటువంటి అల్లూరు జిల్లా ఏదైతే ఉందో ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వీరంతా కూడా షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలోకి రావడం జరిగింది. ఈ షెల్టర్ చేసుకోవాలన్న ఆలోచనలతోనే ఈ మారేడుమిల్లి అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడే షెల్టర్ ఏర్పాటు చేసుకుని కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండి తిరిగి మళ్ళీ తమ గమ్యస్థానాలకు అదే ఏదైతే ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి చేరుకోవాలన్న లక్ష్యంతోనే ఈ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ మారేడుమిల్లి, రంపచోడవరం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిఘా విభాగాలకు చిక్కి దాదాపు 13 మంది మావోయిస్టులు నిన్న ఇడ్మా లాంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు చనిపోవడం, అదేవిధంగా మరికొంతమంది ముఖ్య నేతలు, అదేవిధంగా దళ సభ్యులు వీరంతా కూడా 13 మంది చనిపోవడం, అదేవిధంగా విజయవాడ, కాకినాడ, అల్లూరు జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు 50 మందికి పైగానే మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డం, ఇదంతా కూడా ఉనికి కోల్పోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్తున్నారు. ఎందుకంటే గెరిల్లా దాడులకు పాల్పడేటువంటి ఇట్మా లాంటి ముఖ్యమైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కోల్పోయిన తర్వాత ఇక మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఇలాంటి నాయకులు ఇంకా కూడా కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇక ఏదైతే 2026 మార్చ్ 30వ తేదీ కల్లా ఈ మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటనలు చేసిందో ఆ తేదీ కంటే ముందుగానే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా చాలా మంది చనిపోవడం, కొంతమంది లొంగిపోవడం, కొంతమంది ఇంకా అడవి బాటలో ఉన్నారు. కాబట్టి వారిని కూడా గ్రే హౌండ్స్ బలగాలు ప్రస్తుతం కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ కుంబింగ్ లో కూడా వారిని కూడా ఒకవేళ పట్టుకున్నా లేదంటే మట్టు పెట్టినా ఈ పూర్తిగా మావోయిజం అనేది అంతం కాబోతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఏవైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి తీరును మాజీ మావోయిస్టులతో పాటు పలువురు ప్రజా సంఘాలు, సిపిఐ పార్టీ నుంచి పలువురు నాయకులు ఖండిస్తున్నారు. వీరిని బ్రతికుండగానే ఇది బోటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, వీరిని పట్టుకుని హతమారుస్తూ ఉన్నారు అనేది ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంటెలిజెన్స్ డీజీ, అడిషనల్ ఏదైతే డీజీ ఉన్నారో లడ్డా, ఆయన మాత్రం ఇది మాకు పూర్తిగా నిఘా విభాగాల నుంచి సమాచారం వచ్చింది, వారి మీద పూర్తిగా నిఘా ఉంచాం, వారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇలా అల్లూరు జిల్లా, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా సమాచారం రావడంతో మేము ఏవైతే
కూంబింగ్ నిర్వహిస్తున్నాం. ఈ కూంబింగ్ లోనే వారు పట్టుపడ్డారు. అంటే వారిని వారు కాల్పులు జరిపారు. అందువల్ల మేము కాల్పులు జరపడంతో వారు హతమారి చనిపోయారు అనేది అధికారులు చెప్తున్నారు, పోలీసు అధికారులు. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, నిన్న ఇడ్మా లాంటితో పాటుగానే 6 చనిపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఇవాళ 7 చనిపోవడం, ఇదంతా కూడా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్తున్నారు. 50 మంది మావోయిస్టులు దొరకడం, వారితో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా పట్టుపడడం, అదేవిధంగా లొంగిపోయినటువంటి మావోయిస్టుల నుంచి తీసుకుంటున్నటువంటి సమాచారంతో ఈ మావోయిస్టు పార్టీ యొక్క స్థావరాన్ని కూడా గుట్టు రట్టవుతున్నాయి. వారి యొక్క షెల్టర్ జోన్లన్నీ కూడా పూర్తిగా నిఘా విభాగాలకు చేరడంతోనే వారి ప్రాణాలను అటవీ ప్రాంతంలో సురక్షితం కాదు అని భావించి ఈ విధంగా విజయవాడ, కాకినాడ, ఈ కోనసీమ జిల్లాల్లోకి ఎంటర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మావోయిస్టులు అనేది చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మావోయిజం క్షీణించిందో దాన్ని పునర్నిర్మించి ఇక్కడ కొద్ది రోజుల పాటు ఉండి తిరిగి మళ్ళీ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోవాలి అన్న లక్ష్యంతోనే ఈ మావోయిస్టులు అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే నిఘా విభాగాల నుంచి ముందుగానే సమాచారం మాకు రావడంతో వారందరినీ కూడా ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ చేయగలుగుతున్నామని చెప్పి ఇప్పటికే లడ్డా ప్రకటించడం, ఇంకా కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది. చాలా మంది మావోయిస్టులు ఇంకా మాకు ఇక్కడి నుంచి పరారయ్యారన్న సంకేతాలు ఉన్నాయి, వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తిరుపతి ఇలాంటి కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న తిరుపతి కూడా ఇంకా ఆచూకీ కనిపించట్లేదు. ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడా, లేదంటే దండకారణ్యంలోనే తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయన పోరాటం చేస్తున్నాడా, మావోయిజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నారా, లేదంటే లొంగిపోవాలన్న ఆలోచనలో ఉన్నారా అనేది ఇంకా చూడాల్సి ఉంది. మరొక వైపు ఎడ్మా లొంగిపోవడానికి ప్రయత్నం చేశారు. ఒక జర్నలిస్ట్ దగ్గర లేఖ దొరికింది. ఆ లేఖ దొరికినటువంటి క్రమంలో చూస్తే ఆయన లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలోనే ఆయన బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే ఈ విధంగా ఎన్కౌంటర్ లో మృతి చెందాడనే మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విధంగా ఇడ్మా లాంటి ముఖ్యమైనటువంటి నాయకులను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి తీరని లోటు, ఎదరి దెబ్బ. మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక తిప్పిరి తిరుపతి లాంటి నాయకులు కూడా లొంగిపోయినా, లేదంటే ఎన్కౌంటర్ లో మృతి చెందిన పూర్తిగా ఈ ఆపరేషన్ కగర్ అనేది తుది దశకు చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ తిరుపతి లాంటి మావోయిస్ట్ లాంటి ముఖ్యమైన మోస్ట్ వాంటెడ్ నాయకులు కూడా ఒకవేళ లొంగిపోయినా, ఒకవేళ చనిపోయినా, ఇక మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఉనికి కోల్పోయినట్లే, ఇక కార్యకలాపాలు ఉండవు అన్న సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఇక మావోయిస్టు పార్టీ వెర్షన్ ఏంటనేది చూడాల్సింది. ఇంతవరకు అయితే మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి లేఖలు కానీ సమాచారం కానీ లేదు. మా ఉనికి ఇంకా కొనసాగుతుందా, లేదా ఇంకా లొంగిపోతామో, లేదా పార్టీ ఇంకా అంటే ఇప్పటికే విచ్ఛిన్నం అయిపోయినటువంటి తరుణంలో వారి యొక్క ఉనికికి సంబంధించి ఎలాంటి ప్రకటన మావోయిస్టులు చేయబోతున్నారు, ఏ విధంగా ఈ పార్టీ యొక్క కార్యాచరణ ఉండబోతుంది, ఇక్కడితో కార్యకలాపాలు నిలుపుదల చేస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును ఇంకా సవాల్ చేసి ముందుకు వెళ్ళి ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర, ఒడిశా ఈ అటవీ ప్రాంతాల్లో వారి యొక్క కార్యకలాపాలు కానీ, లేదంటే మావోయిస్టు పార్టీని కానీ ముందుకు తీసుకెళ్తామని ప్రకటన చేస్తారా, లేదంటే ఇక్కడితోనే అంతం చేస్తా అంటే నిలుపుదల చేస్తాం, జనసమితిలో కలిసిపోతామని ప్రకటిస్తారనేది చూడాల్సింది. మొత్తానికి ఆపరేషన్ కగర్ సత్ఫలితాలు ఇస్తుంది. మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని ప్రకటించినట్లుగానే మరి మావోయిస్టులు ఇంకా ఎవరైతే ఉన్నారో వారు లొంగిపోతారా, లేదంటే కొనసాగిస్తారా వారి యొక్క కార్యకలాపాలు అనేది చూడాల్సి ఉంది. కరణ్ బాలుతో గణేష్ ఐ న్యూస్, మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి.